గరిగిపాటి గారి వ్యాఖ్యలు తప్పుపడుతూ ఈరోజు సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీడియా ఛానల్స్లో కానీ గట్టిగా స్పందించేస్తున్న ఈ వ్యక్తుల్ని నేను అప్రిషియేట్ చేయలేను. కానీ గరిగిపాటి గారి యొక్క వ్యాఖ్యలను కొంచెం వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన పూర్తిగా సమర్థించడం కాదు, కానీ వివరణ ఇవ్వాలి. ఎందుకంటే అతను ఒక అవధాని కాబట్టి, అతను ఎవరిని ఏమీ చేయలేడు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నారు, ఆడేసుకుంటున్నారు. అయితే అతని యొక్క మనోవేదన ఏదైతే ఉందో అది వీళ్ళకి అర్థం కావట్లేదు. పాత తరంలో వాళ్ళు ఎక్కువగా చదువుకున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే బేపనోడు, లేకపోతే రాజు, లేకపోతే అప్పర్ క్యాస్టోడు ఉంటాడు. వాళ్ళందరూ కూడా ఆ విద్యను చదువుకునే టైంలో ఈ భోజనాలు గీజనాలు ఏం లేవు. అర్ధరాత్రి గురువుగారు ఎవరున్నాడో ఆ గురువుగారు ఇంటి ముందు ఒక చాప వేసుకుని పడుకుని పొద్దున్న తెల్లారగట్ల 4 గంటలకు వెళ్ళి చదువుకునే రోజుల్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన పూర్తి వీడియోలో ఆయన చెప్తాడు. ఆ చదువుకుంటూ వాళ్ళు ఈ పొజిషన్కి వచ్చాం. ఈరోజు ఈ గవర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్థాయిని ఇంకా మార్చి మధ్యాహ్నం భోజనం పథకం ఇలాంటివి పెట్టి పిల్లలను చెడగొడతనే తప్ప పిల్లలకి ఏ విధమైన ఆలోచన రీతిని కలిగించట్లేదు. వాస్తవానికి పిల్లలకు కావాల్సిన మధ్యాహ్నం భోజనం పథకం కాదు, దానికన్నా సెంట్రల్ సిలబస్. ఎందుకంటే ఒక హెచ్పిఎస్ స్కూల్లో కానీ ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కానీ దొరికే సెంట్రల్ సిలబస్ ఈ జడ్పిహెచ్ఎస్ స్కూల్లో దొరకట్లా. అది పూర్తిగా ఆయన చెప్పలేడు, ఎందుకంటే అలా చెప్తే గవర్నమెంట్ నిందించినట్టు అవుతుంది కాబట్టి. అతను ఇంకో రకంగా చెప్పడానికి ట్రై చేశాడు. అది గుడ్డు మీద అతను వాడిన చాతుర్యత కానీ లేకపోతే చెరుకుతులు కానీ. అలాంటి సమస్యని మీరు అర్థం చేసుకుని అతను చెప్పిన దాన్ని మీరు అడ్వాన్స్గా కొంచెం ప్రజలకు వివరించాలి. కానీ ఈరోజు ఆ మధ్యాహ్నం భోజనం పథకం తీసేస్తే పిల్లలకి ఎంత ఇబ్బంది కలుగుతుంది? పిల్లలకి ఇబ్బంది కలుగుద్ది, కలగట్లేదు అంటలా. కానీ పిల్లలకి మధ్యాహ్నం భోజనం పథకం కోసం స్కూల్కి వెళ్ళట్లేదండి. వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారో ఆ చదువు జడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఏ స్థాయిలో దొరుకుతుందో తెలుసుకోండి. అది తెలుసుకోవాలనేసి ఈ తాపత్రయం.